నేను చూసారా పిల్లల గోరంట కడుతున్నాను. ఆషాఢం వెళ్ళిపోయాక పెడుతున్నానండి పిల్లల గోరంట. అవునండి, ఆషాఢం వెళ్ళిపోయి శ్రావణ మాసం సరిపడ్డాక పిల్లలకు గోరంట. మా అమ్మ పెట్టేది స్టైల్, మన మోడల్ అది వెరైటీ కదమ్మా మోడల్. అరవై క్లాస్ చేస్తాను ఇంట్లో ఎలా ఉందండి? బాగుంది. బాగా అయితే కామెంట్ పెట్టండి. మీకు విషయం కదా ఏం తీసుకున్నారని. చిన్నపిల్లలకి ఇష్టం, ఇలాగే ఇష్టం పిల్లలకి అయితే. అవును, స్కూల్ వెళ్తే ఫ్రెండ్స్ అయితే కూర్చుంటారు. అందుకని మా పిల్లలకి ఇష్టం అన్నమాట. పిల్లలు ఇష్టం, మా ఇష్టం అండి. కొంతమంది అక్కడ వేసుకుంటారా అమ్మా? డాడీ ఆ కిచెన్ దగ్గర ఓకే చేతో ఇద్దరు దారా ఇదిగోండి. నేనైతే పిల్లలకి గోరింటాకు అయితే పెట్టేస్తాను. ఎలా ఉందన్నది అయితే, మంచిగా ఉందా లేదన్నది అయితే కామెంట్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. గోరింటాకు చూసారా ఎలా ఉందో? మంచిగా అయితే కామెంట్ చేయండి. సేమ్ పెద్దోడికి కూడా సేమ్ ఇలానే పెడతాను అనమాట. మళ్ళీ మీకు పండాక ఎలా ఉందన్నది, చేతులు అయితే ఎర్రగా పండాయా లేదన్నది అయితే చూపిస్తాను. ఓకేనా? ఎంత నీట్గా వచ్చిందన్నది నాకైతే కామెంట్ చేయండి. నేనైతే చిన్నపిల్లలకి ఇలాగనే పెడతాను, ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇలానే కోరుకుంటారు, వాళ్ళకి ఇష్టమని ఇలానే పెడతాను అనమాట. ఎంత శ్రమైనా తీసుకుని పిల్లల కోసం గోరింటాకైతే నూరి ఇలా పెడతాను అనమాట. నాకు చాలా ఇష్టం అనమాట. నాకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ నాకు నేను పెట్టుకోవడం ఇంట్రెస్ట్ ఉండదు. చూసారా, నూరేసాను ఫస్టే. ఏదో జస్ట్ అలాగా నూరేస్తే అలా పండుతుంది అనమాట. పిల్లలకి పెట్టడం, ఇంకా మా ఆయన గారికి అయితే ఇంకా బాగా ఇష్టం అండి ఆకుగోరింటకి. అయితే కోన్ అయితే పెట్టుకోరు, కానీ ఆకుగోరింటకి అయితే మహా ఇష్టం అనమాట ఆయనకి. ఇంకా వాళ్ళ కోసం అయితే ఎంత కష్టమైనా పెడతాను అనమాట, ఎంత టైం తీసుకునైనా. మళ్ళీ వీళ్ళకి అన్నం ఒకటి తినిపించాలి. గోరింటకి పెట్టేసాను కదా, అన్నం కూడా తినిపించాలన్నమాట. సర్లే, పెద్దోడికి కూడా పెట్టేస్తాను. దా పండు, నువ్వు కూడా రా. ఇదిగోండి, మా ఆయన గారికి అయితే ఇంక ఇలా పెట్టాను అనమాట. ఈ చేయి చూడండి, బాగా చూపించండి ఆ చేయి. ఇదిగోండి, నేనైతే ఇంక ఇలా పెట్టాను అనమాట మా ఆయన గారికి 2 చేతులకి. ఇది ఏంటన్నదైతే మీరైతే చెప్పండి. 4 లెటర్స్ అయితే రాశాను. ఆ లెటర్స్ ఎవరెవరియో ఏంటో అదేంటన్నదైతే చెప్పండి. బావా, మరి మన సబ్స్క్రైబర్స్ కాదు, తెలివైన వాళ్ళు అనుకుంటున్నాను. ఇది అడ్డుగా ఉంది బా. మరి ఇది మన సబ్స్క్రైబర్స్ ఇంటెలిజెంట్ తెలివైన వాళ్ళు అనుకుంటున్నాను మరి నేనైతే. మరి నీ చేతి మీద అయితే పేర్లు రాశాను కదా, ఆ పేర్లకి ఏంటో అర్థం అన్నది మనకి కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తారు. ఏ ఫ్రెండ్స్ చెప్పండి, బాగా చెప్పు బావా. ఇంటెలిజెంట్ అనుకుంటున్నాను నేను. మరి మన సబ్స్క్రైబర్స్ చాలా తెలివైన వాళ్ళు అయితే అనుకుంటున్నాను. చూసారా, ఇదొక లెటర్, ఇదొక లెటర్, ఇదొక లెటర్, ఇదొక లెటర్ అన్నమాట. అది చెప్పాలన్నమాట మీరు. సరే, మరి
అది మొత్తం పండాక అప్పుడైతే ఎండ ఎలా పండింది అన్నది అయితే నేను చూపిస్తాను. సరేనా ఫ్రెండ్స్? ఇదిగోండి నా చెయ్యి అయితే నేను ముగ్గురికి ఎట్టగా ఇక నాకు అలసిపోయానండి. ఇంకా నేను అలసిపోయి నా చేతి తిరిగి ఇలాగైతే పెట్టేసుకున్నాను. అలాగైతే మంచి మంచిగా డిజైన్ అయితే వేసాను. నేనైతే ఇంక ఇలా పెట్టేశానండి. ఇంకా చిన్న లెటర్ అయితే రాస్తానని, ఈ లెటర్కి అర్థమైతే మీరైతే కామెంట్ చేయండి. ఎలా ఉందండి? చాలా బాగున్నాయండి ఇవన్నీ గులాబీ పూలు. వీడియో తీసుకుంటున్నాను. నేనైతే 2 మొక్కలు తీసుకున్నానండి. ఇదిగోండి నేనైతే 2 మొక్కలు తీసుకున్నాను. ఇదిగోండి ఇదొక కలరు, ఇదైతే రెడ్, ఇదేమో కొంచెం అటు ఇటు రెడ్ కాకుండా పింక్ కాకుండా కలర్ అండి. ఇదేమో చక్కగా థిక్ రెడ్ అనమాట. బాగుంది. 2 రకాలు 2 మొక్కలు తీసుకున్నాయి. 2 మొక్కలు అయితే ఈ చిన్న మొక్క ఏమో 70 రూపాయలు చెప్పారు, ఇదేమో 50 రూపాయలు అన్నారు, తగ్గనన్నారు రేటు. ఇంకా 120 రూపాయలకి అయితే తీసుకున్నాను అనమాట నేను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఒకటి వచ్చేస్తుంది. పకోడీలు అయితే వేసాను కదండి. ఇప్పుడు పకోడీ కూర అయితే వండుతున్నాను అనమాట సింపుల్గా. టప్ టప్ మన అంటే ఇలాగండి. చిన్నటిగా ఇదిగోండి కొద్దిగా ఉప్పు కూడా అయితే వేసేసుకుంటున్నాం ఉప్పు మొక్కల్లోనే. ఉప్పు మొక్కలు అయితే ఏగనిచ్చేద్దాం ఎర్రగా. ఇదిగోండి పకోడీ మా ఆయన గారు పిల్లలు తినగా ఇది మిగిలింది. ఇదైతే నేను కూర అయితే వండబోతున్నాను అన్నమాట. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. కట్టేసి అలా వేసేసిరా. ఇదిగోండి ఉప్పు మొక్కలు అయితే చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం పసుపు అయిపోయింది, కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం. అలాగే కారం కొద్దిగా అయితే వేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు కొన్ని అయితే వాటర్ అయితే వేసుకోవాలి. అదిగోండి కూర కొద్దిగా ఉడుకుతాకు వచ్చేటప్పటికి అప్పుడు వేసుకుందామండి పకోడీ. ఇప్పుడే వేసుకుంటే బాగా మెత్తగా ఉడికిపోయి బాగుంది అనమాట. ఇదిగోండి మనకి కూర అయితే ఇలా అయిందనమాట. ఇంకా బాగా మగ్గిపోవాలి కూర. అయితే మనం పకోడీ కూడా అయితే వేసేసుకున్నాం. చిన్నకాడ తినేసి మిగిల్చేసారు. ఇంకా అందుకే ఇంకా నేనైతే పకోడీ కూర చూస్తున్నాను. అవును, ఇంక ఇది మనం కదపకూడదు, ఇంకా కలిపితే పాడైపోద్ది. ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం, చాలా బాగుంటుంది అన్నమాట. మనకు అరుగుదల ఫ్రీగా ఉంటుంది.
ఇదిగోండి అల్లం పేస్ట్. ఇంకా కూరనైతే నేను మొత్తం ఇంకా ఆ ఉల్లిపాయ ముక్కలు చక్కగా బాగా ఉడికిపోయేదాకా కూడా ఇంక ఇలాగే ఉంచేస్తాను. ఇంకా ఎందుకంటే మనకే చూసారా పకోడీ కూర అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి పకోడీ. చిన్నోడు ఇట్రా టేస్ట్ చూడు. వండు నువ్వు కూడా టేస్ట్ చేయి. ఎలా ఉంది? బాగుందమ్మా. అనింది అని తెస్తాను.